నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉగ్రదాడి దోషులను విడిచిపెట్టే ప్రసక్తి లేదు కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు సరిహద్దుల వెంట సైనికుల మోహరింపు పోలవరం పనులు వేగవంతం చేయాలి అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం ఉగ్రవాది ఘటనపై ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ భారత్కు అండగా ఉంటామని వెల్లడి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు టెర్రరిస్టులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 30 మంది మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి ఈ దాడిని భారత్తో పాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ క్రమంలో మరికొద్దిసేపట్లో పెహల్గాంలో ఉగ్రదాడిపై కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనుంది దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై ప్రతీకార చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది ఇందుకు అనుగుణంగానే సైనిక చర్యను ప్రారంభించిన భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ లోయ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు ఈ సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది భారత సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ ఈ మొత్తం అంశానికి సంబంధించి క్యాబినెట్ భేటీ అవనున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన ప్రతీకార చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వినిపిస్తోంది ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయ్ మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతుంది ఉదయం నుంచి కూడా చూస్తున్నాము రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో త్రివిధ దళాధిపతులతో పలుమార్లు భేటీ జరిగారు ఆ భేటీకి సంబంధించి ఏవైతే సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని ప్రధానికి చేరవేయడం జరిగింది ప్రధానితో పాటుగా రాజ్నాథ్ సింగ్ కూడా దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవడం జరిగింది సో మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మొత్తం ఉదయం నుంచి కూడా సేకరించిన సమాచారంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న అంశం మీద ఈరోజు సాయంత్రం 6 గంటలకు సరిగ్గా 6 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో కఠిన చర్యలే ఉండబోతాయన్నది మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కొన్ని సూచనలు చెప్పడం జరిగింది ఏవైతే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా తమ చర్యలు ఉండబోతున్నాయని చెప్పారు అంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయే చర్యలంటే ఏంటనేది కూడా మనం ఊహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఐదర్ పాక్ మీద యుద్ధాన్ని ప్రకటించడమా లేకపోతే ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ఏరివేయడం అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది అయితే ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక పీఓకే మీద దాడికి ఉపక్రమించబోతుంది అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది దీని గురించి కూడా ఇంకా సమాచారం అందాల్సి ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు తలదాచుకుంటున్నారు పాకే వీటందరినీ కూడా ప్రేరేపిస్తుంది కాబట్టి ముందుగా పీఓకేలో ఉన్న ఉగ్రవాద మూకలన్నింటినీ కూడా ఏరివేయాలి వారి శిబిరాలన్నింటి కూడా ఏరివేయాలని ఒక లక్ష్యంతో ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది అయితే కేంద్ర కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఖచ్చితంగా ప్రపంచం ఆశ్చర్యపోయేలా చర్యలు ఉంటాయి అదేవిధంగా త్వరలోనే ఈ చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా అందులో రాజ్నాథ్ సింగ్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఏదో ఒకటి చేయబోతుంది భారతదేశము ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉండబోతుంది మాత్రం ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుంది కేంద్ర కేబినెట్ నిర్ణయాల తర్వాత ఆల్ పార్టీ సమావేశం జరగబోతుంది ఆల్ పార్టీ సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుందో దాని మీద చర్చించబోతున్నారు అంటే ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఏంటంటే కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేబినెట్ నిర్ణయాలు ఎప్పుడు కూడా ఆల్ పార్టీతో సమీక్షించదు చెప్పదు కానీ ఇది దేశానికి సంబంధించినది దేశ భద్రతకు సంబంధించినది కాబట్టి ఖచ్చితంగా ఆల్ పార్టీని అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకునే ఉద్దేశంతోనే ఆల్ పార్టీ సమావేశం పెట్టబోతుంది
కేబినెట్ సమావేశం తర్వాత ఈ సమావేశం ఉండబోతుంది. అంటే ఒక కీలక నిర్ణయమే ఉండబోతున్నది మాత్రం తెలుస్తుంది. ఎవరైతే ఉగ్రవాదానికి పాల్పడి నిన్న దాడిలో పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టడం ఒకటి కాగా, ఎవరైతే వీరిని ప్రేరేపిస్తున్నారో పాకిస్తాన్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్లో పనిచేస్తున్న లష్కరే తోయిబా కావచ్చు, ఐసిస్ కావచ్చు, ఇతర మూకలు ఏవైతే పనిచేస్తున్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు ఉండబోతున్నాయని మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక అటు భారత్ పాకిస్తాన్ బార్డర్స్లో యుద్ధ మేఘాలైతే కమ్ముకున్నాయి. పాకిస్తాన్ అయితే ఇప్పటికీ లాహోర్కి అదేవిధంగా రావల్పిండికి యుద్ధ విమానాలు తరలించింది. మరోవైపు చూసుకుంటే కనుక బార్డర్లో అన్నీ కూడా సైనిక స్థావరాలు, సైనికాన్ని మోహరింపు కూడా పెంచడం జరిగింది. దీనికి ప్రతీకార చర్యగా ఇటు భారతదేశం కూడా అన్ని చర్యలకు ఉపక్రమిస్తుంది. త్రివిధ దళాధిపతులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఏదైతే పాక్ బార్డర్స్ ఏవైతున్నాయో అన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలించాలని చెప్పేసి, ఎవరైతే లోనికి ప్రవేశించే ప్రయత్నం చేసిన వారి మీద నిరక్షరంగా వారి మీద దాడులు జరపాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇప్పటికే వెళ్ళడం జరిగింది. మొత్తానికి కేంద్ర కేబినెట్ సమావేశంలో చాలా కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఉగ్రవాదం దిశలో, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం దిశలో కావచ్చు, పాక్ మీద ఇతర చర్యల విషయంలో కావచ్చు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయని మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ను ఎవరూ భయపెట్టలేరంటూ రాజ్నాథ్ సింగ్ అయితే స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఉగ్రవాదులను వదిలిపెట్టబోమంటూ ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ రంగారెడ్డి జిల్లాలో నయా దందా వెలుగులోకి వచ్చింది. నార్సింగ్ మున్సిపాలిటీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుమారు 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్ అనే వ్యక్తి ఓ బంగ్లాదేశ్ యువకుడికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేశాడు. దాని ఆధారంగా పాస్పోర్ట్ దరఖాస్తు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దందాలో మరికొంతమంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సిటీ టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతమందికి నకిలీ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో నయా దందా వెలుగులోకి వచ్చింది. నార్సింగ్ మున్సిపాలిటీలో నకిలీ బర్త్ సర్టిఫికెట్ల దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుమారు 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్ అనే వ్యక్తి ఓ బంగ్లాదేశ్ యువకుడిని బర్త్ సర్టిఫికెట్ జారీ చేశాడు. దాని ఆధారంగా పాస్పోర్ట్ దరఖాస్తు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దందాలో మరికొంతమంది ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సిటీ టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎంతమందికి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు, అసలు మొత్తంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల జారీ ఎలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఓకే, బంగ్లాదేశ్ యువకుడికి ఒక బర్త్ సర్టిఫికేట్ జారీ చేసే విషయంలో చేయడంతో ఇతను పాస్పోర్ట్ కార్యాలయానికి పాస్పోర్ట్ గురించి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వెరిఫికేషన్ సందర్భంలో ఈ నకిలీ సర్టిఫికేట్ అని గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికేట్ అని గుర్తించిన సందర్భంలో ఈ బర్త్ సర్టిఫికేట్ ఈ నకిలీ సర్టిఫికేట్ గుర్తించిన సందర్భంలో ఏం చేశారంటే వీళ్ళు వివరించారు ఈ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మున్సిపాలిటీ నుంచి వచ్చిందని ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. ఈ ఎంక్వైరీ మొదలు పెట్టిన సందర్భంలో నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ బర్త్ సర్టిఫికేట్ అయితే జారీ చేసినట్టు తెలిసింది. ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేసిన వ్యక్తి ఎవరని చెప్పి ఆ క్రమంలో అయితే సిటీ పోలీసులు అయితే ఆరోపించారు. ఈ పోలీసులు ఆరోపించిన సందర్భంలో అప్పుడు ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే సుజీర్ అనే వ్యక్తి ఉన్నారో అతను ఈ బర్త్ సర్టిఫికేట్ అయితే జారీ చేసినట్టు తెలిసింది. ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేయడానికి అవుట్ సోర్సింగ్ సుజీర్కి ఎలాంటి అధికారాలు ఉండవు. అయినా కూడా ఈ బర్త్ సర్టిఫికేట్ జారీ చేయడానికి అతనికి ఏ విధంగా వచ్చిందని చెప్పి కూడా ఆరోపించారు. ఈ సుధీర్ అనే వ్యక్తిని విచారించగా ఈ 2 సంవత్సరాల క్రితం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఒక సత్యబాబు అని చెప్పి కమిషనర్ అప్పుడు ఉన్న కమిషనర్ డిజిటల్ సంతకంతో ఈ సర్టిఫికేట్ అయితే జారీ చేసినట్టు అతను తెలపడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్పారు. అప్పుడు బీజేపీ ఒక్కరికే ఇచ్చారా, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా, ఎంతమందికి ఇచ్చారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యం ఇలా ఉండగా ఈ సుధీర్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయితే చేస్తున్నారు. ఆ సందర్భంలో ఈ డిజిటల్ సంతకం ఆధారంగా చాలా మందికి అంటే మరణ జనులు గృహపత్ర ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే అప్పుడున్న ఎవరైతే కమిషనర్ సత్యబాబు ఉన్నాడో అతనికి ఇతనికి డిజిటల్ సంతకాన్ని హ్యాండిల్ చేయడం వల్ల ఈ ఘటన అయితే పోటీ చేస్తున్నది. ఎందుకంటే ఇతను ఈ సంతకాలతో ఎంతమందికి చేయడం జరిగింది అనేది, ఎంత అమౌంట్ అంటే లంచం తీసుకోవడం జరిగింది, ఎంతమంది జారీ చేసిన కోణంలో ఇంత దర్యాప్తు అయితే చేపట్టారు. పోలీసులు అయితే మొత్తం మీద అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని తర్వాత దీని వెనక ఎంతమంది ఉన్నారని చెప్పి విచారణ మొదలుపెట్టారు. దాంతో పాటు అప్పుడున్న కమిషనర్ సత్యబాబు కూడా ఈ పాత్ర ఏమైనా ఉందా, లేకపోతే నకిలీ దందా మీద ఎంతమంది అంటే పాల్పంచుకున్నారు, ఈ నకిలీ దందా ఇక్కడనే జరిగిందా, అంటే ఈ మున్సిపాలిటీ ఒక దగ్గర లేక హైదరాబాద్ లో అన్ని మున్సిపాలిటీలో ఉన్నాయా లేదని లేదా కొనలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే అంటే ఎవరైతే నకిలీ దందా బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉన్నాడో అతను ఎవరైతే బంగ్లాదేశ్ యువకుడిని అతను కూడా అదుపులో తీసుకున్నారు. అతనితో పాటు సుధీర్ బాబును కూడా అదుపులో తీసుకున్నారు. సుధీర్ బాబును కూడా మిగతా వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయ్, థ్యాంక్ యూ చందు. పహల్గాంలో ఉగ్ర దాడిపై కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక భారత్ పాక్ సరిహద్దుల వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. దీంతో పాక్ సరిహద్దుల వెంబడి సైనిక సంఖ్యను అమాంతం పెంచింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పహల్గాంలో ఉగ్రదాడిని ఖండిస్తూ షేర్లింగంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పట్నంలోని నిజాంపేట్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాశ్మీర్లో ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఇది ఉగ్రవాదులకు పిరికిపంద చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. మీకు ఏమైనా సాధక బాధకాలు ఉంటే అక్కడ గవర్నమెంట్ తో కూర్చొని మాట్లాడండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ తో కూర్చొని మాట్లాడండి. విదేశీయులు మన భారతదేశానికి పర్యటనకు వస్తే వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూసి మీరు కాల్పులు జరుపుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? అంటే ఒక వర్గాన్ని కించపరుస్తూ ఒక వర్గం వారిని మీరు టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇది తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. పర్యటనలను మరీ పట్టుకొని హిందువుల ముస్లింల అని తెలుసుకొని మరి హిందువుల మీద దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందుకు మరి కాన్ఫరెన్స్లో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన మరీ ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏంటంటే అసలు మీరు హిందువులా కాదా అని చెప్పేసి, ముస్లింలా కాదా అని చెప్పేసి మరీ పని కట్టుకొని చంపడం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి దీని వెనక మరి ఎవరున్నా కానీ వీళ్ళకి ఉరిశిక్ష పడాల్సిందే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి వెంటనే ప్రధానమంత్రి గారు మనకి దీని మీద ఆయన స్పందించడము, హోంమంత్రి గారు స్పందించడము, మరి అక్కడికి వెళ్ళి మరి సందర్శించడము, ఇలాంటి మళ్ళా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఏమి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి మరి భారత ప్రభుత్వం మీద ఉన్నది. మరి మీ అందరికి తెలుసు ఆర్టికల్ 370 మనం తీసి 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకులు చాలామంది కూడా జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నారు. ఈ సంవత్సరం 2.5 కోట్ల మంది పర్యాటకులు వెళ్ళారు. మరి ఇవన్నీ కూడా మరి భారతదేశంలో అంతర్భాగం కావడం మరి ఈ ఉగ్రవాదులకు నచ్చక ఇవన్నీ పిరికిపద్ద చర్య అని చెప్పి నేను తెలియజేస్తున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మరి క్షేమంగా ఉండాలి, త్వరలో కోల్పోవాలి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పహల్గాంలో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ కూకట్పల్లి జనసేన కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని వారు తెలిపారు. నిన్న జరిగిన దహనకాండ ఏదైతుందో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలేగాంలో 28 మందిని పొట్టున పెట్టుకున్నారో దాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఆ కుటుంబాలకి సానుభూతి తెలుపుతూ మద్దతుగా మేము నిలబడుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో 20 ఏళ్ళ తర్వాత ఇటువంటి చర్య నిన్న జరగడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ అనేక లక్షలాది మంది అక్కడ వెళ్ళడం, ఎందుకంటే ఒక ఉపాధి అనేది టూరిజం మీదనే ఉంది జమ్మూ కాశ్మీర్ది. అటువంటి ప్లేస్లో ఇటువంటి చర్య జరగడం చాలా బాధాకరం. మనకు భారతదేశంలో ఎవరైనా ఎక్కడన్నా పోయే స్వేచ్ఛ అనేది మనకు ఉంది. అటువంటి సమయంలో ఇటువంటి ఉగ్రవాదులు ఈ దాడిని చేయడం అనేది చాలా బాధాకరం. దానికి జనసేన పార్టీ నిరసనగా 3 రోజులు సంతాప దినాలు పాటిస్తూ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన బైసన్ ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా భయానకరమైన సిచ్యువేషన్. మరి ఇలాంటి సిచ్యువేషన్ మన దేశంలోనే ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచంలో మన దేశం చాలా ప్రశాంతంగా ఉన్నది వాళ్ళ. అలాంటి పరిస్థితుల నుంచి మరి ఈ ఉగ్రవాదులు మరి డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణాన్ని ఒడిగట్టడం జరిగింది. అలాంటి ఉగ్రవాదుల్ని మీద మరి వాళ్ళ మీద సైనిక చర్య ఇమీడియట్గా తీసుకోవాలి. నిన్న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ దృశ్యాలు తలుచుకుంటే ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అంటే ఎంత పైశాచిక ఆనందంతో ఉగ్రవాదులు దాడి చేశారంటే కుటుంబ సభ్యుల ముందు ఐడి కార్డ్స్ తీసుకుంటూ వాళ్ళని కుటుంబ సభ్యుల ముందే చంపడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. అలాంటి విజువల్స్ చూస్తుంటేనే ఎలా స్పందించాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఉగ్రవాద దాడిని.
దయచేసి అంటే మేము ఒక సామాన్య మానవులైనా జనసేన నాయకులకైనా ప్రధానమంత్రి మోడీ గారికి అండ్ అమిత్ షా గారికి సార్ మా విజ్ఞప్తి ఈ ఉగ్రవాదాన్ని ఎరాడికేట్ చేసే పరిస్థితులను కల్పించండి. అండ్ ముఖ్యంగా ఆ మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి నిజంగా దేవుడు 10th పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని ఎల్లా నేహాంజనికి 600కి 600 మార్కులు సాధించింది. 10వ తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారి. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఎమ్మెల్సీ కోదండ రామ్ తీవ్రంగా ఖండించారు. టూరిస్టులపై దాడి చేయడం కంటే ఘోరమైన అన్యాయం మరొకటి లేదని ఆయన అన్నారు. కాశ్మీర్లో చిక్కుకున్న విశాఖ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కోదండ రామ్ కోరారు. తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరి సమస్యలకు కూడా వాళ్ళు మూల కారణం కాదు. కేవలము అక్కడి ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద దాడి చేయటం కంటే ఘోరమైన అన్యాయం మరొకట్లేదు. ఈ దాడిని అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, శాంతి కాముకులు అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని సందర్భంగా కోరుతున్నా. దీనివల్ల కలిగే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఏ సంబంధము లేని సాధారణ ప్రజలను చంపటం ఏ రాజకీయ లక్ష్యాల సాధన కూడా దోహదపడేటువంటి చర్య కాదు. ఇటువంటి చర్యలను అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో మరి కాశ్మీర్లో చిక్కుకున్న పర్యాటకులు వెనక్కి రావడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. సాధారణమైన ప్రజలు కాశ్మీర్ను చూద్దామని వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు. వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెనక్కి తిరిగి రావడానికి కేంద్ర ప్రభుత్వం తగు ప్రయాణ సౌకర్యాలను కల్పించాలని, విమానాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ టెర్రరిస్టు దాడులను ముక్త కంఠంతో ఖండిద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాంతి పరిరక్షణకు పూనుకుందాం. నిన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన టెర్రరిస్టు కాల్పులను తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తున్నది. అక్కడ వచ్చినటువంటి పర్యాటకులకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరి సమస్యలకు కూడా వాళ్ళు మూల కారణం కాదు. కేవలము అక్కడి ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద దాడి చేయటం కంటే ఘోరమైన అన్యాయం మరొకట్లేదు. గాంధీ భవన్లో రాష్ట్ర పరిశీలకుల సమావేశం జరిగిన సందర్భంగా పరిశీలకులకు 3 దశల్లో టీపీసీసీ టాస్క్ను నిర్దేశించింది. ఏప్రిల్ 25న 30వ తేదీ వరకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. టాస్క్ 2లో అసెంబ్లీ బ్లాక్ లెవెల్ మీటింగ్స్ నిర్వహించడం, టాస్క్ 3లో మండల మీటింగ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సందర్భంగా పార్టీ ప్రక్షాళనను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. ఒంగోలు హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆయన మండిపడ్డారు. వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేసాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడుగా
చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగళం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రతో వచ్చినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.